తన డ్యూటీ కాకపోయినా సామాజిక బాధ్యతగా బిడ్డను ఎత్తుకుని నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో చూపిన చొరవ ప్రశంసనీయమని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణిపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ సామలకోట ప్రధాన రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్ ను బిడ్డను ఎత్తుకుని నియంత్రించిన జయశాంతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ రంగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతి సామలకోట రహదారిలో ట్రాఫిక్ స్తంభించి అంబులెన్సులు నిలిచిపోవడంతో తన డ్యూటీ కాకపోయినా సామాజిక బాధ్యతగా బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ను క్లియర్ చేయడం అభినందనీయమని అన్నారు. జయశాంతి కుటుంబ సభ్యులకు ఎటువంటి దంత సమస్యలు వచ్చినా ఉచితంగా చికిత్స అందిస్తానని డాక్టర్ అడ్డాల తెలిపారు. పోలీసు విశ్రాంతి ఉద్యోగి బుద్ధరా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం పోలీసు బాధ్యతని అన్నారు. ఆ బాధ్యతను అంకిత భావంతో నిర్వహించిన జయశాంతి పోలీసు శాఖకు వన్నె తెచ్చారని అన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఏపీఐసీ కాలనీకి చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి అంకిత భావంతో చేసిన విధులకు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరగడం కాలనీ వాసులకు గర్వకారణమని అన్నారు. జయశాంతి మాట్లాడుతూ అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఒక బాధ్యతాయుతమైన కానిస్టేబుల్గా ట్రాఫిక్ను క్లియర్ చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో హోంమంత్రి వంగల వనిత, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా ఎస్పీ తదితర అధికారులు తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జయశాంతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పబ్నిడి చలపతిరావు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీనగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. తను కూడా ఈ మహిళా మూర్తి గురించి ప్రశంసించడం చాలా అద్భుతం. ఇవాళ ఆయన ఫోన్ చేశాడు. అది కూడా నిన్న మీ ఇద్దరం మాట్లాడుకోవడం కూడా జరిగింది ఈవిడ గురించి. సో అది కూడా నా మిత్రుడికి మరొకసారి ఈ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అడబాల ట్రస్ట్ ఇలాగా ఇక్కడ సేవా కార్యక్రమం కాకుండా మన సమాజంలో ఎవరన్నా కొంచెం మంచి చేస్తే వారిని డెఫినెట్గా వారు అభినందించడం జరుగుతుంది. సో ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని చేపట్టిన అడబాల రత్నప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. మిమ్మల్ని అందరం కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, సమాజంలో ముడిపడి ఉన్న ఎవరైనా సరే వాళ్ళ వృత్తిని వాళ్ళు కరెక్ట్గా చేస్తే చాలండి. పెద్ద మీరు కొత్త అద్భుతాలు చేసే ఎక్కర్లేదు. మీరు అంటే లంచాలు తీసుకోకపోవటం అని కానీ ప్రజల బాధను చూసి వాళ్ళకి మీరు ఏదైనా చేయగలిగితే మన సమాజంలో ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని ఎవడో రక్షించక్కర్లేదు. మనమే మనం కాపాడుకోగలం. మన సమాజం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంగా మా అందరికీ స్ఫూర్తిగా నుంచి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఒక ప్రాణాన్ని కాపాడడం గురించి చంటి పిల్లలతో కూడా మరి ట్రాఫిక్ జామ్ని మరి తీర్చి వెహికల్ని ముందుకు నడిపించడంలో చేసిన సాహసం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా వారిని ప్రశంసించడం పోలీసు వృత్తికే గర్వకారణం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు చేసి పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి ఇన్నాళ్ళైనా ఇటువంటి సాహసాన్ని ఎప్పుడూ నేను చూడలేదు, వినలేదు. అటువంటిది హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, సానా సతీష్ గారి దగ్గర నుంచి అందరూ ప్రశంసలు అందుకోవడం పోలీసు వృత్తికే గర్వకారణం. మరి ఆవిడ్ని ఆ విధంగా మిగిలిన పోలీసులు కూడా వాడిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేస్తే కొంత మేలు జరుగుతుంది. మరి అడబాల ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారికి అభినందనలు. ఎమ్మెల్యే గారు కూడా కాల్ చేసి మాట్లాడారండి. మా ఎస్పీ గారు ముఖ్యంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారండి. నాకు రివార్డ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సిఐ గారు అవని, మా ఎస్ఐ గారు అందరూ కూడా, మా ఎస్ఐ సుప్రసాద్ సార్ అండి, ఆయన కూడా చాలా హ్యాపీ అమ్మ, నీ వల్ల మన స్టేషన్కి మంచి పేరు వచ్చిందని చెప్పడం జరిగిందండి. అలాగే మన కాకినాడ ఎస్పీ గారు కూడా మెచ్చుకున్నారండి. ట్రాఫిక్ సామర్లకోట వాళ్ళు సన్మానం చేయడం జరిగిందండి. అక్కడ నాతో పాటు చాలామంది అండి, అశోక్ గారు అని ఒక మీడియా ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి అంబులెన్స్ ముందుకు నడిపించడానికి సాయం చేశారండి. అంటే వాళ్ళు మీడియా అన్న విషయం నాకు అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. వాళ్ళంతా కూడా ఎవరనేది యూత్ అందరూ సాయం చేశారండి. కానీ నన్ను ఇంతలాగా సోషల్ మీడియా ద్వారా ఇది ఇంత వైరల్ అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను నా డ్యూటీ అంటే చాలాసార్లు నేను అక్కడ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇంకా అలవాటు మీద నేను దిగి క్లియర్ చేసి వెళ్దాము అన్న ఉద్దేశంగా చేశాను సార్. కానీ దీనికి ఇంత ఇదిగా అందరూ సహకారం అందించడానికి పేరున ధన్యవాదాలు. మేడం గారు మన కాలనీ అడబాల ట్రస్ట్ ఉండే కేంద్ర ప్రాంతమైనటువంటి అడబాల ట్రస్ట్ ఉండే ఏపీఐసీ కాలనీలో నివాసం ఉంటూ మనందరికీ కూడా ఖ్యాతి తెచ్చి భారతదేశంలో అంత సోషల్ మీడియాలో ప్రచారం అయినటువంటి ఘనత సాధించినటువంటి మేడంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.